మంచిది. మనం ఈ దినం బలను కొరకైనటువంటి ఉన్నతమైన విషయాలను ఆలోచన చేసుకుంటున్నాం. ప్రియులారా, బలారాధన అనే అనుభవాన్ని ఈ విషయం మాట్లాడి చాలా కాలమైంది. ప్రతి వారము మనము క్రీస్తు యొక్క శరీరము, ఆయన రక్తమును సాదృశ్యమైనటువంటి బలలో పాలు పంపులు పొందుతూ కొన్ని హెచ్చరికలను మనం చేసుకుంటా ఉన్నాం. అయితే నేను గమనించిన కొన్ని విషయాలను బట్టి మరొకసారి మిమ్మను బలారాధన కొరకు సిద్ధపరచాలని, దాని యొక్క ప్రాముఖ్యతను మీకు తెలియజేయాలని ఇష్టపడి బలారాధన కొరకు సిద్ధపాటును గురించిన వర్తమానాలను మీ ముందుకు తీసుకుని వచ్చినాను. కొంచెం ఎక్కువ సమయమే మీకు ఈ విషయం గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మనస్ఫూర్తిగా హృదయాన్ని మీరు సిద్ధపరచుకొని వినాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కొంతకాలం క్రితం జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ క్రీస్తు శరీరమునకు ఆయన రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందడానికి అయిన సిద్ధపాటుల గురించి వాక్యం బోధిస్తున్నప్పుడు, ఎవరైనా అయోగ్యంగా దీనిని తిని త్రాగినట్లయితే అనే ఈ విషయాన్ని మాట్లాడుతూ, మీలో అనేకులు రోగులై ఉన్నారు, కొందరు నిద్రించి ఉన్నారు, ఇది క్రీస్తు శరీరమయ్యు అనియు క్రీస్తు రక్తమనియు వివేచించక తిని త్రాగితే శిక్షావిధిగా దీన్ని చేస్తున్నారని ఆ మాటలను చెప్తున్నప్పుడు, ఒక సహోదరుడు బలలో చేయించడం మానేశాడు అనమాట. బలలో పాలు పంపులు పొందడం మానేశాడు. ఆయన ఆలోచన ఏంటంటే, నేను అయోగ్యంగా ఉన్నాను కనుక నేను బలలో పాలు పంపులు పొందితే శిక్ష వస్తుంది అని. ఇంకా ఆయన ఎన్నడూ బలలో పాలు పంపులు పొందడం మానేశాడు. ఏ వారం కూడా తన చేతిని నేను గమనిస్తున్నాను, పైకి చూపించట్లేదు. కొంతకాలం గడిచిన తర్వాత నేను ఆ సహోదరుని దగ్గరికి వెళ్ళి, అయ్యా, నువ్వు చాలా వారాలుగా నేను గమనిస్తూ ఉంటిని, బలలో ఎందుకు పాలు పంపులు పొందట్లేదని నేను అడిగాను అనమాట. ఆయన ఏమన్నాడంటే, నేను యోగ్యుని కాదయ్యా, మరి ఎప్పుడు యోగ్యుడు అవుతావు అని నేను అడిగాను అనమాట. అంటే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అన్నాడు అనమాట. నా ఆలోచన ఏంటంటే, మరి ఒకవేళ నువ్వు అయోగ్యుడివి, బలలో పాలు పంపులు పొందడానికి అయోగ్యుడివి అయితే ప్రభు రాజ్యంలో ఉండడానికి యోగ్యుడు అని నువ్వు అనుకుంటున్నావా అని నేను అడిగాను అన్నమాట. మాట్లాడలేదు. నేను ఇంకొక మాట చెప్పాను, ఒకవేళ ప్రభు రాకడ ఒకవేళ వస్తే ఈరోజే, లేదా నీవే మరణిస్తే అయోగ్యమైన నీవు యోగ్యుడైన ప్రభు యొద్ద ఉండడానికి నువ్వు సరిపోతావా అనే పదాన్ని నేను వాడినప్పుడు ఆయన ఆన్సర్ ఇవ్వలేదు. బలను చాలామంది తీసుకోరండి. ఎందుకంటే ఈ వారంలో ఎవరితోనూ ఎక్కడోనూ అసమాధాన పడతారు. ఇంకా సమాధాన పడే స్థితి వారికి ఉండదు కనుక బలలో చేతులు ఉంచరు. ఒకరోజు బలని విరిసి పంచుతున్నప్పుడు పంచుతున్నటువంటి ఆ సహోదరుడు ఒక చోట ఆగిపోయి నా వైపు చూశాడు అనమాట. ఎందుకు చూశాడంటే, ఎవరి దగ్గర ఆగిపోయాడు అనుకున్నారు? ఆగిపోయింది నా భార్య దగ్గర. ఆమె చేయి పైకి చూపించట్లేదు. పైకి చూపించట్లేదు కనుక ఈయనకి డౌట్ వచ్చింది, అమ్మకి వినిపించలేదా? మీరు మరొకసారి ఎవరైనా క్రీస్తు శరీరం అందకపోతే మీ కుడి చేతిని పైకి చూపించండి అని అంటే ఆమె లేపుతుంది అన్న ఉద్దేశంతో ఆయన చూపించాడు. నేను ఆ పదం కూడా వాడాను, కానీ ఆమె చేయి పైకి చూపించట్లేదు. ఆయన మళ్ళీ నా వైపు చూశాడు. నేను నన్ను క్యారీ అయ్యాను, వెళ్ళిపోన్నాను అనమాట. ఇంటికి పోయి నేను అడిగాను, ఎందుకు నీవు బలలో పాలు పంపులు పొందలేదు అన్నప్పుడు ఆమె నాకు ఒక కారణం చెప్పింది. అప్పుడు మేము కలిసి ప్రార్థన చేసుకున్నాం. తర్వాత వారం నేను గమనిస్తూ వచ్చాను, తన బలలో పాలు పంపులు పొందడం నేను గమనించాను. దేవుని సంగమా గమనించాలి. కొందరు ఉంటారు, ఎన్నడూ కూడా చేయి కింద పెట్టుకోరు. ఎప్పుడు ఐఎమ్ రెడీ, నేను చాలా సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా ఇచ్చినట్టుగా గుట్టుకుని మింగేస్తాం, మీదే లేటు అన్నట్లుగా వారు రెడీగా ఉంటారన్నమాట. ఏ మనస్సాక్షితో సంబంధం లేదు, ఏ ఆలోచన చేసుకోరు, పరిశీలన చేసుకోరు, గత వారం అంతా ఎలా బ్రతికారు, ప్రభువుకి ఇష్టడుగా ఉన్నారా లేదా ఏం చూసుకోరు. వాళ్ళు ఇస్తున్నారు, మేము పుచ్చుకుంటున్నాం, మింగుతున్నాం, వెళ్ళిపోతున్నాం అనే ఆలోచనతో ఉంటారు తప్ప ఇది క్రీస్తు శరీరం అని దాని పరిపూర్ణతను గురించి ఆలోచన చేయరు. ఏ వారం కూడా వారు
నేను తీసుకోకుండా ఉండడాన్ని ప్రోత్సహించట్లేదు. అలాగే తీసుకోవడానికి కూడా ప్రోత్సహించట్లేదు. దాని యొక్క వాల్యూ, దాని యొక్క విలువ, దాని యొక్క ఉద్దేశ్యమును వారు గుర్తించిన వారుగా ఉండిపోతూ ఉంటారు. కనుక ఇదొక రొట్టె అని, అది కొంచెం ద్రాక్షరసమని వాళ్ళు భావిస్తారు తప్ప, ఇది క్రీస్తు శరీరమైన రక్తమనియు వారు వివేచించరు. అనగా వివేచన జ్ఞానాన్ని వారు ఉపయోగించరు. నేను పాలు పంపులు పొందుతున్నది క్రీస్తులో, క్రీస్తు శరీర రక్తములలో అనే సంగతిని ఆలోచించారు. కనుక వారు యథావిధిగానే జీవిస్తూ ఉంటారు. ఎప్పుడు ఎలా ఉన్నారో ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. ఏ మార్పు ఉండదు. ప్రియులరా, అందుకే బల్ల కొరకు ఎలా సిద్ధపడాలనే సంగతిని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనము, మార్కు సువార్త 14వ అధ్యాయము 22 నుండి 24, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 32 వరకు ఈ బలం కొరకు మనకు చాలా ఉన్నతమైన విషయాలు కనబడతాయి. నేను చదువుతున్నాను, మీరేమి రిస్క్ చేసుకోకండి, చాలా చక్కగా నా మాటలు వినండి. వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిసి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినడి, ఇది నా శరీరం అని చెప్పెను. మనము తీసుకుంటున్నది రొట్టె, క్రీస్తు శరీరం కాదు. అది క్రీస్తు శరీరంకి సాదృశ్యమైనది. మనం దానిలో పాలు పంపులు పొందుతున్నప్పుడు మనం ఎంత విలువైన ఆలోచన కలిగి ఉండాలంటే, మేము క్రీస్తులో పాలివారం అవుతున్నాం, ఇది నా శరీరము. ప్రియులరా, మరలా మార్కు సువార్త చూస్తే వారు భోజనం చేస్తుండగా ఆయన ఒక రొట్టెని పట్టుకొని ఆశీర్వదించి విరిసి వారికి ఇచ్చి, మీరు తీసుకునేది ఇది నా శరీరము. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చెను. వారందరూ దాన్ని త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమైన అనేకుల కొరకు సిందింపబడుచున్న నా రక్తము. సిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన కొరకు పడిన శ్రమను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరము, ఆయన రక్తము, ఇది మనము దానిలో పాలు పంపులు పొందుతున్నామనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధుడైన దేవునితో మనము పాలువారం అవుతున్న మన సంగతిని మనం మర్చిపోకూడదు. కనుక పరిశుద్ధుడు అనే మాటని ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తున్నావో, నిన్ను నువ్వు పరిశీలన చేసుకుని వివేచించుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, నేను పరిశుద్ధుడును కాదు అని నీకు అనిపిస్తున్నప్పుడు, పరిశుద్ధత కొరకైనటువంటి ఆ నియమాలు ఏమైతే ఉన్నాయో, ఎక్కడ నువ్వు వాటిని మీరిపోయావో ఆ విషయంలో నిన్ను నువ్వు ఖచ్చితంగా దేవుని సందులో అప్పగించుకోవాలి. చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు ప్రియులరా. మరి వారు తెలియక చేస్తూ ఉంటారో లేదంటే వారు తెలిసే చేస్తారో తెలియదు, కానీ వారు ప్రార్థన చేసిన ప్రతిసారి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అంటూనే ఉంటారు. అనగా నీ జీవితం అంతా పాపం చేస్తూనే క్షమించమని అడుగుతూ ఉంటే, పరిశుద్ధతకు నీ జీవితంలో స్థానం ఎక్కడుంది? ప్లేస్ ఏది? ఆయన పరిశుద్ధతను కొనసాగించడం కొరకే కదా ఆయనలో మనం ముందుకెళ్తున్నాం. భోజనము, చిన్నపిల్లలు పాలు తాగుతూ ఉంటారు. కొంచెం పెరుగుతున్న కొలదిగా వారికి మనము ఫస్ట్ ఫీడ్ పెడతా ఉంటాం, సెరెలాకనో సంథింగ్ ఏందో. తర్వాత ఇంకేం పెడతాం, కాస్త అన్నంలో కాస్త పప్పు కలిపి నెయ్యి వేసి గట్టిగా దాన్ని మెత్తగా చేసి పిల్లలకి చిన్న చిన్న ముద్దలు పెడతా ఉంటాం. ఇంకా 10 సంవత్సరాలు వచ్చినా, 12 సంవత్సరాలు వచ్చినా ఇంత అన్నంలో ఇంత పప్పు వేసి ఇంత పిసికి ఇట్లా నేను గోరు ముద్దలు పెడతా ఉంటే ఏమవుతుంది? నడవలేడు, బలం చాలదు. ఎదుగుచున్న కొలదిగా భోజనం యొక్క విలువలు పోషకాలు పెంచాలి, మాంసం పెట్టాలి, శ్రేష్టమైన ఆహారం వారికి పెట్టాలి, వారు బలవంతులు అవుతూ ఉంటారు కదా. కనుక ప్రతిసారి కూడా నేను పాపిని 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 అని నువ్వు అంటూ, నువ్వు పాపం చేస్తూనే దేవుని సందుకు వచ్చి నేను పాపినని ఒప్పుకుంటూ ఆయన క్షమించాడని ఈ వారం సిద్ధపడి మళ్ళా వారం వచ్చినప్పుడు మరలా పాపివే అని అనడం, ఆయన పరిశుద్ధతని నువ్వు అవమానపరుస్తున్నావు. పరిశుద్ధులు అవడానికి పిలువబడ్డాం. పరిశుద్ధుడైన క్రీస్తు రక్తం చేత మనం ఒప్పించబడ్డాం. నేను పాపినని ఒప్పుకున్న తర్వాతనే మనము ఈ పాలిభాగం పొందుకున్నాం. కనుక పాపంతో ఇక జోలి మనకు లేదు అని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రియులారా వినండి, పాపముల విషయంలో జాగ్రత్త కలిగిన వారమే, దాని జోలి మనకిక లేకుండా
సిద్ధపరుచుకోవాలి. అయితే ప్రభు బలకు యోగ్యులు ఎవరు? ఎలాంటి లక్షణాలు ఉన్నవారు ప్రభు బలకు అర్హులు? లేదంటే అనర్హులు? ఎలాంటి లక్షణాలు ఉంటే అర్హులు ఉంటారు? ఎలాంటి లక్షణాలు ఉంటే అనర్హులు ఉంటారన్న సంగతిని కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇక్కడ మత్తయి సువార్త 15 అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, ఈ 15 అధ్యాయం 9వ వచనంలో వేషధారులారా అని క్రీస్తు ప్రభువారు వాళ్ళని పిలుస్తా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెద్ద మాట అండి ఇది. వేషధారులు అంటే డ్రామా చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఒకలాగా నటిస్తున్నారు, అక్కడ ఒకలాగా నటిస్తున్నారు. మీరు మీ జీవితమే నటన. సంఘములో ఒకలాగా నటిస్తూ ఉన్నారు, సమాజంలో ఒకలాగా నటిస్తూ ఉన్నారు. జీవితమే నటన అయిపోయింది, మీ బ్రతుకే నటన అయిపోయింది. మీ మాటల్లో నటన ఉన్నది, మీ ప్రవర్తనలో నటన ఉన్నది. ఎన్ని అనుభవాలను ఆయన మనసులో పెట్టుకుని వేషధారులారా అని పిలుస్తూ, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉంది. ఎంత భయంకరమండి! ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు. ఆయన గొప్ప దేవుడు అంటున్నారు, మహోన్నతుడు అంటున్నారు. ఇందాక మనము 8వ కీర్తనలో దేవుడు ఏమై ఉన్నాడు, మనకి ఆయన ఇచ్చిన ఆధిక్యత ఏమై ఉన్నదో మనం చూసుకుని గనపరుస్తున్నాం కదా. ఈ మాటలు విన్నప్పుడు, దేవా నువ్వు ఘనుడివే, నాకు కూడా ఎంత ఘనతనిచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పడము బాగుంది. కానీ ఆ ఘనతకు, ఆయన ఇచ్చిన ఘనతకు సరిపోయిన వారంగా మనము ఉండకుండా ఉన్నట్లుగా నటించడం. వారి పెదవులు మాత్రము నన్ను కనపరుస్తున్నాయి కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు వినండి. ఈ వేషధారులైనటువంటి వీరు చేస్తున్న మరొక మిస్టేక్ ఏంటంటే, మనుషులు ఏమైతే పద్ధతులు కల్పించారో, దేవుడు కల్పించినవి కాదండి. దేవుడు ఇచ్చిన నియమాలు కాకుండా మనుషులు కల్పించిన కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని లెక్కలు ఉన్నాయి. వీటిని దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు. ఎంత భయంకరం! కనుక ఇట్లాంటి వ్యర్థముగా ఆరాధించేవారు క్రీస్తు శరీరపు రక్తములలో పాలు పంపులు పొందడానికి అనర్హులు ప్రియులారా. వేషధారులు అనర్హులు ప్రియులారా. కనుక ఈరోజు వాళ్ళని ఎవరు పుచ్చుకోరేమో అని నేను అనుకుంటున్నాను. అయితే మరి ఈరోజు ప్రభు రాకడ వస్తే నువ్వు మరణిస్తే ఎక్కడికి పోతావు? ఇదే మన భయం అయి ఉండాలి. సో లేవికాండము 10వ అధ్యాయం 1-2 వచనాలు చూసినప్పుడు, ఇక్కడ అహరోను కుమారులు ఉంటారండి. వీళ్ళు యాజకత్వంలో ఉంటారు. వీరు దేవుని బలిపీఠం యొద్దుండి యాజక ధర్మం చేస్తూ ఉంటారు. యాజకుడైన అహరోను యొక్క కుమారులు నాదాబు, అబీహులు, వీళ్ళిద్దరూ కూడా, అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద ధూపద్రవ్యములు వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని, అన్యాగ్ని, వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి అసలైన అగ్ని వచ్చి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతునుందిరి. యాజక ధర్మం చేస్తున్నటువంటి వీరు దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తీసుకొచ్చి వారు ఆ బలిపీఠం మీద పెట్టినప్పుడు దేవుని సన్నిధి నుండి ఆ అగ్ని వచ్చి వారిని అక్కడే కాల్చివేసిందంట ప్రియులారా. ఎంత సీరియస్నెస్ ఉందో చూడండి. ఇక్కడ దేవుడు ఆజ్ఞాపించని అగ్నిని తీసుకొచ్చి వారు వేశారు. దేవుని ఉగ్రత రగిలిపోయింది. అన్యాగ్నిని తీసుకొచ్చారు. దేవుడు చెప్పని పద్ధతిని వారు పాటించారు. దేవునికి ఇష్టం లేనిది, దేవుని నియమాలలో లేనిది వారు చేశారు. కనుక దేవుడు ఆ దినాన్ని వారిని వెంటనే దహించి వేసినని మాటను చూస్తూ ఉంటామండి. వారిని కాల్చివేసింది, వారు మృతి పొందారని చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు చెప్పని విషయాలలో, లోకము చెప్పిన విషయాలలో నువ్వు పరిపూర్ణమై ముందుకు కొనసాగుతున్నావేమో జాగ్రత్త. దేవుని ఉగ్రతకు నువ్వు దగ్గరికి వెళ్తున్నావు. ఒకవేళ నాదాబు, అబీహులు అగ్ని చేత కాల్చబడినట్లుగా
ఈ దినాన నిన్ను దేవుని అగ్ని కాల్చకపోవచ్చు కానీ దేవుని ఉగ్రత మాత్రము నిన్ను విడిచిపెట్టదు. తీర్పులో నీవు తేలిపోతావు. ప్రియులారా, ఇంత శ్రేష్టమైన అనుభవాలను ఎరిగి దేవుని ఆరాధిస్తూ తీర్పులో నీవు ఒకవేళ తేలిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతే ఎంత భయంకరం. అందుకే కదా ఒకడు సర్వలోకమును సంపాదించుకుని వాని ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అని వాక్యం తెలియజేస్తూ ఉంది. భయం కలిగి ఉందాం. బలలో పాలు పంపులు పొందకుండా ఉండడానికి మనకున్న అనర్హత ఏంటంటే వేషధారణ, మనుషులు కల్పించిన పద్ధతులు, దేవుని చిత్తము కాని పని చేయడం. అదే మన కొరింథీ పత్రిక మొత్తం మనం చూసినప్పుడు ఈ కొరింథీ మొదటి పత్రిక 11 అధ్యాయంలో కొన్ని మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆ కొరింథీ సంఘములో పౌలు భక్తుడు ఆ ఉత్తరం రాస్తూ మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలో వారితో మాట్లాడుతున్నాడు. వారిలో 10, 11 వచనాలు, మీలో కక్షలున్నవి. ఏమున్నాయంటండి? మీలో ఏమున్నవి? కక్షలు ఉన్నాయి. ఎంత భయంకరమైన మాట అండి ఇది. మీలో కక్షలు ఉన్నవి. ఒకరినొకరు ఒకరి మీదకొకరికి కక్ష ఉన్నదంట ప్రియులారా. ఎంత పెద్ద మాట ఇది. మొదటి అధ్యాయం 10, 11 వచనాల్లో మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని, మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. 11వ వచనంలో నా సహోదరులారా మీలో కలహములు కూడా ఉన్నాయి. సంఘం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. సంఘములో ఒకరి మీద ఒకరికి కక్షలు ఉన్నాయంట, కలహాలు ఉన్నాయంట. ఒకే శరీరము, ఒకే పాత్రలోది భోజనం చేస్తున్నాము. ఒకే రొట్టెలో ఒకే పాత్రలో పానం చేస్తూ భోజనం చేస్తున్న మనము, ఒకే ఆత్మను కలిగిన మనము, ఒకే దేవుని ఆరాధిస్తున్న మనలో, ఒకే సంఘముగా కూడిన మనలో ఈ కక్షలు, కలహములు ఉండడము ఇది దేవుని చిత్తం కాదు కదా. ఇలా కక్షలు, భేదములు, కలహాలు పెట్టుకొని మీరు క్రీస్తు శరీరంలో ఒకే రొట్టెలో మీరు ఎలా పాలు పంపులు పొందుతారు? మీరు అనర్హులు. కనుక ఏం చేయాలి? మొదట మీరు సమాధానం పడాలి. ఎవరి మీదైనా నీకు కక్ష ఉన్నదా? కలహాలు ఉన్నాయా? బలను సమీపించడానికి ముందే అమ్మా నీవు సమాధానం పడాలి. కొరింథీ సంఘంలో ఈ ప్రాబ్లం ఉందంట. 2, 3, 4 అధ్యాయాల్లో మనం చూస్తే వారిలో అతిశయం ఉందంట. ఉప్పొంగిపోతూ ఉన్నారంట. కొందరు నేను నాది కాబట్టి. వారి అతిశయానికి కారణం ఏంటో కొందరు నేను పౌలు వాడిని అంటారంట, నేను అపోల్లో వాడిని అని కొందరు అంటారా. ఈ దినం ఇక్కడ చూసినట్లయితే కొందరు ప్రార్థన చేయడం అనే అతిశయం కొందరు ఉండొచ్చు. ఏ అతిశయాలు మీలో ఉన్నాయో ఇవి దేవుని సన్నిధిలో తెగవు ప్రియులారా. మనమందరం క్రీస్తు శరీరం అనే ఈ సంఘములో మన అవయవాలము. కనుక ఏ అవయవము మరొక అవయవం కంటే గొప్పదిగా భావించుకోవడానికి వీలు లేదు కదా. నేను కన్నును కదా, నేను లేకపోతే నీకు ఇంక జీవితమే లేదు కదా నీ కన్ను అనుకుంటే, మరి ఈ చెయ్యి ప్రియులారా గమనించండి. ఈ చెయ్యిని కన్ను తక్కువ చేస్తే, ఈ చెయ్యి లేకపోతే కన్నుకి సమృద్ధి ఎలా వస్తుంది? భోజనం ఎట్లా చేయగలదు? ఇది కష్టం ఎలా చేయగలదు ఈ చెయ్యి? కనుక అందరము కూడా క్రీస్తు శరీరంలో అవయవాలమై ఉన్నాము, భాగాలమై ఉన్నాము. కనుక ఎవరు కూడా అతిశయించడానికి వీల్లేదు. దేవుడు తన కృపలో నీకు కాస్త కొన్ని విషయాలు, కొన్ని సమృద్ధిని, కొన్ని విషయాలు, కొన్ని ఆధిక్యతలు ఇచ్చి ఉంటాడేమో. ఇవన్నీ కూడా దేవుని మహిమ కొరకే. ఇది ఎప్పుడైతే నేర్చుకుంటావో, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు తమకంటే గొప్పవారిని ఎంచుకుంటూ ఉంటారో, ఆ అనుభవం వచ్చినప్పుడే నువ్వు బలలో పాలు పంపులు పొందాలి. నేను గమనిస్తూ ఉంటాను. ఇది చాలా పెద్ద సమస్య ప్రియులారా సంఘాల్లో. కొందరింటికి ఎందుకో మరి చాలామంది వస్తారు కుటుంబ ప్రార్థనకి. నేను గమనిస్తూ ఉంటాను. సంఘంలో మేము ప్రకటిస్తాము. వాళ్ళు కూడా ఇంటింటికి తిరిగి మా ఇంటి దగ్గర గృహ కూడుకుంది రండి అని పిలుస్తూ ఉంటారు. రారండి.
కొన్ని గృహాలకి చాలామంది వస్తారు, కొన్ని గృహాలకి రారు, కొందరే. కొందరున్నారండి, నేను ప్రారంభ పరిచర్యని గమనిస్తున్నాను. వారు ఏ గృహానికైనా వస్తారు ప్రియులరా. ఏంటో నాకు ఇది అర్థం కాదు అసల. ఏంటో ఈ భేదాలేంటో నాకు అర్థం కాదు అసల. సో, ఇవి దేవునికి ఇష్టమైనవి కాదు. క్రీస్తు శరీర రక్తములలో పాలు పంపులు పొందవలసిన వారి యొక్క లక్షణాలు కాదివి. ఈ విధంగా చేయడము నువ్వు అనర్హుడివి, అనర్హురాలువని నిన్ను నువ్వు చూపించుకుంటా ఉన్నావు. అదే 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఇంకా భయంకరము. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం చూసినట్లయితే మొదటి వచనంలోనే భయంకరమైన మాట, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. భయంకరమైన పాపం ప్రియులారిది. ఇటువారు కూడా క్రీస్తు శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందడానికి యోగ్యులు కాదు. ఇది సంఘమునకు సరిపోయినది కాదనే సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు చాలా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను చూస్తున్నారా మీరంతా? ఈ మాటలు చెప్తున్నప్పుడు దేవాది దేవుడు నీ హృదయములు సంధిస్తూ ఉన్నట్లయితే ప్రభు పాదాలేదో నిన్ను అప్పగించుకొని ఒప్పుకోవాల్సిందే. ప్రభు బల్లలో ఒకవేళ ఇది కేవలం ఒక రొట్టిగా ద్రాక్షారసంగా నువ్వు భావించుకొని మానేయొచ్చేమో, కానీ క్రీస్తుతో ఉన్న సంబంధం విషయంలో నువ్వు ఏమి సమాధానం చెప్పగలుగుతావు? ఇంకా 6వ అధ్యాయంలో చూసినట్లయితే ఇంకొక మాట మనం చూస్తాం. 6వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే మీలో వాద్యములు కలవు. ఎంత పెద్ద మాట ఇది! పంచాయతీలు ఉన్నాయంటే వీళ్ళకి. మీలోనే, సంఘములోనే సమాధానం పడడం రావట్లేదు. అన్యులు నీకు తీర్పు తీర్చాలా? రండి మన వివాదములు తీర్చుకుందాం. ఏమైనా సమస్యలు ఉంటే సెటిల్ చేసుకోవాలి ఇక్కడే. ఇంకా వాద్యములు ఉంచుకోవద్దు. ఎలాగ ఉంచుకొని దేవుని స్తుతిస్తూ ముందుకెళ్ళిపోవడానికి నీకు ఎట్లా, ఎంత ధైర్యము? ఎవరిని మోసం చేస్తున్నావు? ఎందుకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? ఏమైనా వాద్యం ఉంటే దాన్ని తీర్చుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకోవాలి. క్రీస్తు ప్రభు పాదాల ఎద్దకు రావాలి, నేర్చుకోవాలి. వాద్యములు ఉన్నాయంట. ఈ కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఇంకొక సమస్య ఉంది వీళ్ళకి. 21వ వచనం చూసినట్లయితే వీళ్ళలో ఇంకో భయంకరమైనది, మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్న దానిని కూడా పాలు పొందనేరరు. ప్రభువుకు రోషం పుట్టించదమా, ఆయన కంటే మనము బలవంతులమా అని ప్రశ్నిస్తా ఉన్నాడు. వీళ్ళు విగ్రహాలు కనిపించిన వాటిని కూడా తినేస్తున్నారంట వీళ్ళ కొందరు. ఇట్లాంటి వారు దేవుని సన్నిధిలో నిలడానికి యోగ్యులు కారు. లేదంటే దేవుని రాజ్యంలో ఉండడానికి వీరు యోగ్యులని మీరు ఎలా తలంచుకోగలరు? విగ్రహాలు కనిపించిన వాటిని తినడం కూడా వీళ్ళకి భయం లేని పరిస్థితి. 11వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఈ కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రియులారా, ఇక్కడ ఇంకొక సమస్య వీళ్ళ దగ్గర ఉంది. 5వ వచనం నుండి 13వ వచనంలో సంఘములో స్త్రీల ప్రవర్తన చాలా ఘోరంగా ఉందంట. సంఘములో స్త్రీలు చాలా భయంకరంగా తయారైపోయినట్లుగా కనబడుతూ ఉంది. ఇక్కడ మనం చూద్దాం. స్త్రీలు తల మీద ముసుగు వేసుకొని పరిస్థితులు, ఈ ఎన్నో స్త్రీల యొక్క ప్రవర్తన విషయంలో పౌలు భక్తుడు చాలా బాధపడుతున్నట్లుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. చాలా విషయాలు నేర్పిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. విధేయత లేని స్త్రీలుగా కనబడతా ఉండడం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ లోపములన్నీ ఎత్తిపట్టి వారిని హెచ్చరిస్తూ, మీరందరూ కూడి వచ్చుచుండగా ప్రభురాత్రి భోజనం చేయట సాధ్యము కాదని పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్ని హెచ్చరిక చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, చాలా హెచ్చరికలు కొరింథీ సంఘానికి దేవుడు పౌలు భక్తుని ద్వారా ఇచ్చాడు. ఇదే మాటలు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏ విషయంలో నీవు లోపం కలిగి ఉన్నావో ఆ విషయంలో నీవు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మరి శిక్ష ఎవరికి? కొరింథీ మొదటి పత్రిక 11 అధ్యాయం 27 నుండి 32 వరకు చూసుకున్నప్పుడు, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, ఆయన పాత్రలోనిది త్రాగును. అయోగ్యముగా, యోగ్యముగా అనే మాటకి వ్యతిరేకం అయోగ్యము. మనం చూసాం కదా, అయోగ్యులు ఎవరు అన్నప్పుడు కొరింథీ సంఘంలో కొన్ని మాటలు మనం చూసినాము. ఇంకా మనం మత్తయి సువార్తలో వేషధారులారా అని మనం చూసినాము. లేవి ఖండంలో నాదాబు, అబీహులు, ఏలీ కుమారుల గురించి చూసినాము. ఇవన్నీ అయోగ్యతలు ప్రియులారా. ఇన్ని అయోగ్యతలు పెట్టుకొని క్రీస్తు శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందితే చాలామందికి ఎంత లైట్గా తీసుకుంటారంటే, యేసు ప్రభు అంటే ఎవరికి కనీసం భక్తి కానీ, గౌరవం కానీ, మర్యాద కానీ, భయం కూడా లేదు ప్రియులారా. ఎందుకు నువ్వు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నావు, లేదంటే ఎందుకు దేవుని సందుకు వస్తున్నావు అంటే, దేవుడు చేసిన మేలుల కొరకు మాత్రమే వచ్చేవారు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈ మేలులు కేవలం భూలోక సంబంధమైన విషయాలు మాత్రమే సుమి. శాశ్వతమైన మేలు ఒకటి ఉంది, ఇది రక్షణ. యుగ యుగములు పరలోకంలో పరమ తండ్రితో ఉండే భాగ్యం అది. ఆ మేలును పోగొట్టుకుంటూ కేవలం భూలోక సంబంధమైన మేలుల కొరకే దేవుని సన్నిధికి వచ్చేవారు. వీళ్ళు ఎంత దౌర్భాగ్యులు. కనుక శాశ్వత రాజ్యం కొరకు మన ప్రయాణము, మన యాత్ర ఇది. ఈ విషయంలో మనము యోగ్యులుగా కనపరుచుకోవాలి. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చి కూడా అపరాధి అగును. హలో, క్రీస్తు శరీరమును గూర్చి రక్తమును గూర్చి మన మీద అపరాధం పడతా ఉంది. పిలాతు ఆ తీర్పు దినాన్ని అంటాడట, ఇతనిలో ఏ దోషం నాకు కనిపించట్లేదు, ఇతనికి బదులుగా బరబ్బా అనే బందిపోటు దొంగను మేము ఒకరికి బదులు ఒకరికి ఇచ్చే ఆనవైతుంది కదా, అతను సిలువేద్దామంటే, లేదు ఈయనే సిలువేయండి వాళ్ళు అరుస్తూ ఉన్నారంట. సో పిలాతు ఏం చేస్తుంటే, ఇతనిలో ఏ దోషం నాకు కనపడలేదని చేతులు కడుక్కుంటాడు. వారు అంటారు, ఆ దోషం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అంటారు వాళ్ళు. యూదులు ఏమన్నారండి, నువ్వైతే చేతులు కడుక్కొని పో, వాడిని అయితే అప్పగించి మాకు, వాడిని చంపుతాం మేము, వాడి యొక్క రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని అన్నారు వాళ్ళు. ఎంత సింపుల్ అంటే, చాలామంది చాలా సింపుల్గా ఇతరులను దూషించేయడం కానీ, మాట్లాడేయడం కానీ, తృణీకరించేయడం కానీ, వాళ్ళు బతకడం కొరకు ఏమన్నా చేసేస్తుంటారు చాలా ఈజీగా. దాని యొక్క పర్యవసానం తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. ఎంత ఈజీగా యూదులు అది ఏమనేసారంటే, యేసుక్రీస్తు ప్రభుని ఎలా అయినా చంపేయాలంతే. అది జరిగిన యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేచి పునరుత్థానుడై వెళ్ళిపోయిన తర్వాత 400 సంవత్సరాలకి నీరో చక్రవర్తి, హిట్లర్ అనే వాళ్ళు యూదుల్ని పరిపాలన చేయడం మొదలుపెట్టి కొన్ని లక్షల మందిని ప్రియులారా యూదులను ఊకనే చంపేశారండి. ఊసకోత కోసి చంపేశారన్నమాట. యూదులు చెదిరిపోయి ప్రపంచమంతటా ఉన్న దేశాలకు పారిపోయారు. ఒక దేశంగా ఉండకుండా పోయింది ప్రియులారా. దేవుని యొక్క రక్తాపరాధం వారి మీద అంత శిక్ష వచ్చింది. ఈరోజు క్రీస్తును ఆరాధిస్తున్న మనం లైట్గా తీసుకోవద్దు. ఈ పరిశుద్ధ జీవితం విషయంలో ఎక్కడ రాజీ పడొద్దని సేవకునిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా. జాగ్రత్త కలిగి ఉందాం. అపరాధులం అవ్వద్దు ప్రియులారా. కనుక ఏం చేయాలంట, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. నిన్ను గురించి నువ్వే పరీక్షించుకోవాలి. ఇతరుల గురించిన సంగతి నీకు అవసరం లేదు. ఒకవేళ నువ్వు బాగుంటే ఇతరులకి హెచ్చరికగా ఉండు, లేదంటే ఆదరించు, ప్రార్థన చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను తాను పరీక్షించుకోవాలేను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. మొదట చదివినట్లుగా అందువలననే
మీలో అనేకులు బలహీనులను రోగులను అయి ఉన్నారు. చాలామంది నిద్రించారు. ఒక శిక్ష మన ముందు కనబడతా ఉంది. ఇది ఎవరు మార్చజాలని శిక్ష ఇది. ఎవరు నీకు నీవే దీనిని మార్చుకోవడానికి అవకాశం ఉంది. దానికి నువ్వు చేయవలసింది ఏంటంటే వివేచించి జాగ్రత్త పడి పరిశీలన చేసుకోవాలి. బలను సమీపించడానికి 4 రకాల పరిశీలనలు మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. మొట్టమొదటిది, బలను సమీపించేటప్పుడు ప్రియులారా, బల్ల అన్నప్పుడు ఇంకొక మాట కూడా మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇదేదో చాలా పెద్ద పంచాయతీలాగా ఉంది సార్. వారం వద్దు, నెలకొకసారి, 6 నెలలకొకసారి, 3 నెలలకొకసారి, సంవత్సరానికి ఒకసారి ఇస్తే అయిపోయి కదా, అప్పుడే కొంచెం శుద్ధి అవుతాం అని కొన్ని సంఘాలు ఉన్నాయి ప్రియులారా. 3 నెలలకి, 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి. క్షమించండి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ రోజు బలారాధన అన్నప్పుడు మందిరం కిక్కిరిసిపోతుంది అనమాట. అప్పటి వరకు రారు వాళ్ళు. 3 నెలలు అనుకో, 3 నెలలు రారు వాళ్ళు. ఎప్పుడైనా కుదిరితే వస్తారు, లేదా కష్టాలు వస్తే వస్తారు. బలారాధన ఉన్నది ఈ నెల, ఈ వారం. అది పెద్ద ప్రకటన. బలారాధన అని ఒక పెద్ద పాంప్లెట్స్ ఉంటాయి, లేదంటే ఫ్లెక్సీలు ఉంటాయి అన్నమాట. భోజనాలు ఉడుకుతూ ఉంటాయి అక్కడ. చికెన్, మటన్ ఉడుకుతూ ఉంటుంది. భోజనాల రోజు, పండగ రోజు బలారాధన. సో అందరూ వచ్చేస్తారనమాట. ఆ ముందు ఆ 2 రోజులు, ఒకరోజు తాగుబోతులు మానేస్తారు మందు. రేపు బల్ల అబద్ధాలు మానేస్తారు. అన్ని కొత్త బట్టలు వేసుకుంటారు, అదే తెల్లని బట్టలు. తలస్నానం చేస్తారు, బైబిల్ దులుపుతారు, 2 కానుకలు పట్టుకొస్తారు. ఎన్ని? 2 కానుకలు. ఒకటి కామన్గా వేసే కానుక ఉంటుంది, ఆదివారపు సంద. రెండోది బల్లకు కొరకు కూడా ఒక సంద ఉంటుంది వాళ్ళ దగ్గర. ఊకనే తీసుకోకూడదు. అబ్రహాము మెల్కీసెదెకుకు దశమభాగం ఇచ్చినప్పుడు, బల్ల ఇచ్చినప్పుడు, మెల్కీసెదెకు అబ్రహాంకు బల్ల ఇచ్చినప్పుడు, రొట్టె ద్రాక్షరసం ఇచ్చినప్పుడు అతను దశమభాగం ఇచ్చాడు కనుక ఆ రోజు విచిత్రమైన డబ్బు. ఆ రోజు ఒక సంఘానికి ఆరాధనకు పోయాను నేను, వాక్యం బోధించడానికి పోయాను నేను. ఆ రోజే బల్లారాధన అంట. ఈరోజు చాలా స్పెషల్ డే అంటున్నాడు. ఏంటి ఆదివారం కంటే స్పెషల్ ఏముంటుంది? ఆరాధన కంటే స్పెషల్ ఏముంటుంది? ఆ రోజు బల్లారాధన అంటున్నాడు. మేము ప్రతి వారం బల్లారాధన కలిగిన వారం కదా. 3 నెలలకు ఒకసారి ఇది. ఆ రోజు అందరూ కవర్లో డబ్బులు తీసుకుని వచ్చారు. కవర్లు తీసుకొచ్చేసి ఆ టేబుల్ దగ్గర పెట్టేస్తూ ఉన్నారు అలాగా దంతరులు. బల్ల తీసుకోవాలా, కానుక పెట్టాలా, ఆదివారం సంద అయ్యాలా, పోయి కూర్చోవాలా, మళ్ళా పత్తా లేదు లెక్క. ఇంకా నాకు తెలిసి ఆ సాయంత్రమే మటన్ చికెన్ తీసుకొచ్చి, నిన్న మానేశాడు కదా, నిన్న మొన్న మానుంటాడు కదా, ఆ సాయంత్రమే మొదలుపెట్టి ఉంటాడేమో ఈయన. ఎంత భయంకరం! ఎవరు బోధించారు మీకు ఇలాగా? ప్రతి దినము మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతి దినము పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఒక ఆదివారము ఆరాధనకు వస్తున్న ముందు రోజే నేను అనట్లేదు. మనం ప్రతి వారం తీసుకున్నాం కనుక మనం గనులమని కూడా నేను మాట్లాడట్లేదు. ఈ వారం తీసుకుంటున్న నీవు మరలా వారం వరకు కూడా పరిశుద్ధంగా కనుక నీవు ప్రతి దినము పరిశుద్ధత అని తగినది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రభు బలను సమీపించడానికి ముందు పైకి చూడాలంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చూడాలి? పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాగా మీరు క్రీస్తు కూడా లేపబడిన వారు ఏంటంటే పైన వాటినే వెతుకుడు, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడని కొలసి 3 పత్రికగా 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా పైన చూడాలి. కిందకు చూస్తే మనకి ఏమైనా కనబడచ్చు. ఆయన ఉన్నాడు, మనం ఎక్కడికి పోతుంటే ఎక్కడికి ఆయన వస్తున్నాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. వెనుకకు చూడాలంట, అనగా మనం గతం, నిన్న ఎలా బతికాం, మొన్నెలా ఉన్నాం, అవతల మొన్నెలా ఉన్నాం.
మన గతాన్ని మర్చిపోవద్దు. నిన్న మొన్న నువ్వు ఎలా బ్రతికావో నువ్వు మర్చిపోవచ్చేమో. ఈరోజు ఒకవేళ బాగున్నట్లుగా నువ్వు ఒకవేళ ప్రవర్తించొచ్చేమో కానీ నీ గతాన్ని మర్చిపోడు దేవుడు. కనుక ఆ విషయంలో కూడా జాగ్రత్త పడి ఉండాలి. మూడవది, ముందు భవిష్యత్తును చూడాలా. నువ్వు ఎక్కడికి పోబోతున్నావు? నీ ముగింపు ఏంటి? నీ నిత్యత్వం ఎక్కడ ఉండదలుచుకున్నావు? ఆ నిత్య రాజ్యంలో ఉండాలంటే నువ్వు ఇప్పుడే సిద్ధపడాలి. తర్వాత లోపలికి చూసుకోవాలంట. లోపలనగా అంతరంగ జీవితం. ఇంకా తిరిగిలేదు ప్రియులారా. మన మనస్సాక్షి మనకు చెప్పేస్తూ ఉంటుంది. ఎవరు నీ గురించి మాట్లాడక్కర్లేదు. నీ మనస్సాక్షి కంటే మించినటువంటి సాక్ష్యం నీకు ఎవరు చెప్పరు. ఖచ్చితంగా నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది. ఆత్మవిమర్శ. అందుకనే 139వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 23-24 వచనాల్లో భక్తుడు అంటాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అని భక్తుడు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంతరంగ పరిశీలనలో ఏంటాడు, దేవా ఇదిగో ఒకవేళ నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉందేమో. ఇదెంత భక్తి ఉన్నతమైన తీవ్రమైన అనుభవం కదా ప్రియులారా. అంతరంగ పరిశీలన మనకు అవసరం. నువ్వెవరికి జవాబు చెప్పనవసరం లేదు. చెప్పవలసి వచ్చినప్పుడు చెప్పాలి. కానీ దాని అంతకంటే ముందు నీ అంతరంగము నిన్ను నేరారోపణ, దోషారోపణ చేస్తే అయ్యో ఎక్కడ తప్పించుకుని పారిపోగలవు? ఎక్కడ దాక్కోగలవు నీవు? నీ నీడ వల్ల నీతో ఉండే నీ నేరారోపణ, నీ మనస్సాక్షి నువ్వు దోషివి అని చెప్తూ ఉండగా నేను నిజమే పరిశుద్ధుడని నిన్ను ఎలా అనుకోగలవు? నీ మనస్సాక్షిని త్రోసివేసి ప్రభు ఎదుట నిర్దోషిగా ఉండడం నీకు సాధ్యం కాదు. కనుక మొట్టమొదట పైకి చూడాలి. ఆయన ఉన్నారు. నీ గతంలో చూసుకోవాలి, వెనక వైపు. ప్రతి మనుషుడు నిన్ను ప్రతిరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఆ దినము సమీపిస్తున్న కొలదిగా భయముతోనూ వణుకుతోను ప్రియులారా నేను ఒక ఫీల్ అవుతూ ఉంటాను. ఎలా అంటే, ఒకవేళ హఠాత్తుగా ఇప్పుడే చనిపోతే అదే నా ఫీల్. నేను ఇప్పుడే చచ్చిపోతే పరలోకంలో నేను ఉండాలి, ఇదే నా ఫీల్. దీని కొరకు నేను ఎంత చేయగలనో, ఏం చేయగలనో అదంతటిని నేను చేయాలి. అదే నా ప్రిపరేషన్. హల్లెలూయా. ఒకవేళ ఈ దినమే ప్రభు రాకడొస్తే మనం చనిపోతే మనం ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఏమైనా ఉందా అండి? ఏమైనా ఉందా? ఏమీ లేదు. కాబట్టి మనము గతంలో చూసుకున్నా, ముందు చూసుకున్నా, లోపల చూసుకున్నా మన మనస్సాక్షి లేదా ప్రభు బలా నమ్మకమైన దాసుడా, దాసురాలని మనల్ని అనగలగాలి. నువ్వెవరి కొరకు బ్రతకడం కాదు, నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఏమండి, అందరికీ అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుందా? ఇంకా కొన్ని మాటలు మనం జ్ఞాపం చేసుకుందాం. కొన్ని హెచ్చరికలు మనకున్నాయి. ఒక గొప్ప హెచ్చరిక ఏంటంటే, ప్రభు బల్ల అనగా దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు బల్లకు సిద్ధపడడానికి బైబిల్ కొన్ని ఆధారంగా కొన్ని పరిశీలన మనం చూసుకుందాం. ఒకటి స్వయం పరిశీలన. ఇందాక మనం జ్ఞాపం చేసుకున్న కొరింథీ మొదటి పత్రిక 11:28 నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. రెండవది పాప క్షమాపణ. పిల్లలారా, డైరెక్ట్గా మీ యొద్దకు ఈ మాట వస్తూ ఉంది. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతిని మనల్ని విమోచిస్తాడు. మన పాపములు క్షమాపణ పొందాలి.
అసలు నువ్వు పాపి అనే సంగతిని, నువ్వు చేసే క్రియ పాపం అనే సంగతిని కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నావేమో జాగ్రత్త. నీటిలో మునిగిపోయిన వ్యక్తికి తన నెత్తి మీద, తల మీద నుండి పోతున్నటువంటి నీరు బరువు తెలవదండి. ఎందుకంటే అతను నీటిలో మునిగిపోయాడు. అదే వ్యక్తి బయటకు వచ్చి ఒక కడవడ నీళ్ళు నెత్తి మీద పెట్టుకొని 1 కిలోమీటర్ నడవడం సాధ్యం కాదు, బరువైపోతాయి. పాపంలో మునిగిపోయిన వ్యక్తికి పాపం యొక్క తీవ్రత తెలియదు, అది రుచిగా ఉంటుంది. సో నీ పాపములకు క్షమాపణ, నువ్వు పాపములకు క్షమాపణ పొందాలి దేవుని యొద్ద. ఇంకా కఠినమైన మాట ఏంటో తెలుసా ప్రియులారా? నేను పాపిని, నన్ను క్షమించని దేవుని యొద్ద ఒప్పుకోవడము, అది ఒక చిన్న మాట. ఇది పెద్ద మాట ఏంటంటే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడనేది, దుర్నీతి నుండి కూడా మనల్ని పవిత్రంగా చేసేస్తాడు. ఇది గొప్ప మాట మహేష్, ఎంత గొప్ప మాట కదా ఇది. దేవుని పిల్లలారా, మూడవది, మొట్టమొదటిదేమో మనం పరిశీలన చేసుకోవాలి. రెండవది, మన పాపములను మనం దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మూడవది, పడాలి. మత్తయి సువార్తలో మనం ఈ మాట చూస్తాము. 5వ అధ్యాయం 23-24 వచనంలో, నీవు నైవేద్యమును అర్పించుటకు బల్ల యొద్దకు వచ్చినప్పుడు నీ సహోదరునితో ఏదైనా వివాదం ఉందని నీకు గుర్తు వస్తే నీ నైవేద్యమును అక్కడే విడిచి వెళ్ళి ముందుగా నీ సహోదరునితో ఏం పడాలి? సమాధాన పడాలి. ఆ తర్వాత వచ్చి నీ నైవేద్యమును లేదా నీ అర్పణను అర్పించాలి. ఇవన్నీ ముందు మనం నేర్చేసుకున్నాం. నేను ఈ వర్తమానం ప్రారంభించినప్పుడే చెప్పాను, ప్రాథమిక బోధన ఇది. అదన్నీ బోధించేసి మరొకసారి మీకు నేర్పాలి కనుక నేర్పడానికి వచ్చి కూర్చున్నాను అంతే తప్ప మీకు తెలియని విషయాలు, నేను కొత్త విషయాలు ఏమి చెప్పడానికి లేదు ప్రియులారా. మీకు తెలిసిన సంగతులు అనేది మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సమాధాన పడాలి సహోదరులతో. ఎవరితోనైనా ఏ విషయంలోనే నీకు అసమాధానం ఉందా, వివాదములు ఉన్నాయా, రండి పరిష్కరించుకోవాలి. కొరింథీ సంఘంలో ఇదే ప్రాబ్లం ఉంది. కలహములు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి. కనుక మీరు క్రీస్తు శరీరంలో పాలు పంపులు పొందడానికి యోగ్యులు కారు అనే హెచ్చరిక వారి మీదకి వచ్చి పడింది. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అవుతారు. సమాధానము నీకు లేకపోతే ఇతరులతో, భార్య భర్త మధ్యలో సమాధానము, పిల్లలు తల్లిదండ్రుల మధ్య సమాధానము, సంఘము ఒకరి ఎడల ఒకరు సమాధానము, ఈ భావముతో మీరు లేకపోతే క్రీస్తు వారు కారు, క్రీస్తులో మీరు లేరు అనే హెచ్చరిక మీ మీదకి వస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ప్రభువు యొక్క ప్రాముఖ్యతను గుర్తించుకోవాలి. అసలు ఏంటది, అది ఎందుకు, ఆ ప్రయత్నం ఏంటిది, ఎందుకు ప్రతి వారము మనము క్రీస్తు శరీర రక్తములలో పాలు పంపులు పొందాల్సిన అవసరం ఎందుకు, అది ఏంటి మనం చూసినట్టయితే యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాల్లో ఆయన ఒక రొట్టెను పట్టుకుని దానిని విరిసి ఆయన ఏమంటున్నారండి, ఇది మీ కొరకైన నా శరీరము. చూడండి ఎంత పెద్ద మాట ఇది, మీ కొరకైన నా శరీరము. యేసు క్రీస్తు వారు ప్రభు వారు స్పష్టంగా చెప్తున్నారు, నా శరీరము, ఇది నా రక్తము. నూతన నిబంధన ఇది. ఎంత విలువైనది ఈ పని. బలలో పాలు పంపులు పొందడం, దేవుడు నీతో కొత్త నిబంధన చేస్తామన్నాడు. బలను సమీపించిన వారు
ఆరాధనలో పాలు పంపులు పొందిన వారు, క్రీస్తు శరీర రక్తములలో పాలిభాగస్తులుగా ఉండడానికి అనర్హత కలిగి కూడా దానిలో పాలు పంపులు పొందుతున్నవారు, ఇది ఏం చేసినట్టు? ప్రభు యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క పరిశుద్ధతను భంగపరిచిన వారు కాదా? ప్రభు బల యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు తన శరీరాన్ని విరగ్గొట్టి తన రక్తాన్ని సిందించి మన పాపాలకు విమోచన కలిగించాడని అర్థం చేసుకుని భయముతోనూ వణుకుతోనూ మర్యాదతో గౌరవంతో దీనిలో పాలు పంపులు పొందుతూ, ఎంత భాగ్యము నాకు ఇచ్చావయ్యా, ఇది ఎంత మంచి ఫీలింగో కదా. రెండవ కీర్తన 11వ వచనంలో, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచూ సంతోషించుడి అనే మాట కనబడతా ఉందండి. ఏంటంటే భయభక్తులు కలిగి దేవుని సేవించాలంట. గడగడా వణుకుచూ సంతోషించడం ఏంటి? వణుకుతూ సంతోషపడడం ఏంటి? గడగడా వణుకడం ఏంటి? ఆయన పరిశుద్ధతను చూసి మనము గడగడ వణకాల్సిందే. అదే సమయంలో ఆ పరిశుద్ధతలో మనల్ని పాలిభాగస్తులుగా చేశాడు కనుక సంతోషిస్తూ ఉన్నాం. పవిత్రత మరియు గౌరవంతో దేవునికి దగ్గర కావడాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, ఎవరైనా చదువుతున్నారా? 12వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి రూపాంతరము మీరు చెందాలి. మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. మొదటి వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమునే దేవునికి సమర్పించుకోవాలి సుమా. మీ దేహము దేవుని ఆలయము. ఈ శరీరము చాలా జాగ్రత్త పరుచుకోవాలి. ఇది పరిశుద్ధంగా దీన్ని మార్చుకోవాలి. కనుక ఈ శరీరంలో ఆయనకి సమర్పించుకోవాలి, సజీవ యాగంగా సమర్పించుకోవాలి. శరీరంతో ఉన్నాము కనుక ఈ శరీర విషయంలో మనం దేవునికి లెక్క అప్పగించాలి. ఈ విషయంలో నీ నమ్మకత్వాన్ని ప్రభు చూస్తూ ఉంటారు. క్రీస్తు శరీరమును రక్తము తిని తాగుతున్న నీవు ఈ శరీరములో జీవిస్తున్నంత కాలము ఈ అకౌంటబిలిటీ, లెక్కను నువ్వు దేవునికి అప్పగించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభు బలలో పాలు పొందకపోతే ఏమవుతుందో చూద్దాం. ఇంత చెప్పినాక, అమ్మయ్య ఎందుకు వచ్చిన పంచాయతీరేనైనా, ఇది చాలా డేంజర్ లాగా ఉంది, నొప్పిలాగా ఉంది, ముట్టుకుంటే కాలిటట్లున్నాం, వద్దబ్బా, దీన్ని పంచడం కష్టమే, ఇరవడం కష్టమే, పుచ్చుకోవడం కష్టమే, మడిసింగా కొంచెంసేపు మౌనంగా ఉంటే ఆ కార్యక్రమం మీద ముగించుకొని పాస్టర్ గారు ముగిస్తారు కదా అని నువ్వు అనుకొని లేదైతే ఏదోటలే, అబ్బా దేవా అన్నీ నీకు తెలుసు కదా క్షమించు అని చెప్పేసి గుడుకుని మింగో. ఈ రెండు కూడా నీకు డేంజర్. అసలు ఈ వర్తమానమే నీకు కష్టం సుమే. అనవసరంగా ఈరోజు నేను అనవసరంగా వచ్చి ఉండిపోయినట్లు నన్ను మందిరానికి రాకుండా ఉంటే బాగుండు అని కూడా అనిపిస్తుంది. మధ్యలో లేచి వెళ్ళాలనిపిస్తుంది ఎవరికైనా. నీ మేలు కొరకు
ఆయన మంచి దేవుడు. నీ మేలు కొరకు యుగయుగములు ఆయనతో నువ్వు జీవించడానికి ఏ విధంగా సిద్ధపడాలో అది నీకు నేర్పడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ప్రభు బలలో పాలు పంపులు పొందకపోతే ఏమవుతుందంటే, కొరింథీ మొదటి పత్రిక 11:24-25 వచనాల్లో నన్ను జ్ఞాపకం చేయండి అన్నాడు కదా. దేవుని ఆజ్ఞను పాటించలేని వారు అవుతారు. బలలో పాలు పంపులు పొందకపోతే ఏమవుతుందంటే, ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి, తిని త్రాగి ఆయనని జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయుడి అని చెప్పాడు ఆయన. నువ్వు క్రీస్తు శరీరం రక్తంలో పాలు పంపులు పొందకపోతే ఏం జరుగుతుంది? ఆయన ఆజ్ఞను మీరిపోయావు. దేవుడు చెప్పిన మాటను చేయకపోవడం నీకు శిక్ష. ప్రభు బలలో పాలు పొందమని యేసు స్పష్టమైన ఆజ్ఞ మనకిస్తే దానిని పాటించకపోతే ఆజ్ఞలపై అవినీతితో ఉండడం లేదా క్రీస్తు త్యాగాన్ని తక్కువగా చూడడం వంటి భావన నీవు చూపిస్తా ఉన్నావు. ఏం కాదులే అంటే ఏంటి? యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో చేసినది ఈ గొప్ప త్యాగాన్ని నువ్వు లైట్ తీసుకుంటున్నావు. అయ్యో ఇది నీకు భయంకరం, ఇది నీకు భయంకరం, ఇది నీకు దూరం అవును గాక. లైట్ తీసుకోవద్దు. ఏ వారము దీనిని మిస్ అవ్వద్దు. నీవు దీని కొరకు ఏదో ఒక అపోహను మనసులో పెట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసేసుకోవద్దు. ఇది ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞ. ఆయన శరీరమైన రక్తం అది. ఆయనను జ్ఞాపకం చేసుకోవడము ఆయన త్యాగం అది. దానిని భయముతో, వణుకుతో, గౌరవంతో, అయ్యా నా కొరకు ఇంత త్యాగం చేస్తావని దానిని ప్రేమతో పుచ్చుకోవడము ఇది మనకున్నటువంటి ఆధిక్యత. కనుక ఆయన ఆజ్ఞను మేరవద్దు. రెండవది, ఈ మొదటి కొరింథీ పత్రిక 11:26లోనే మనము ఈ రొట్టెను తినిసి పాత్రను తాగినప్పుడల్లా ప్రభు మరణమును ఆయన రాకడ వరకు ప్రకటిస్తున్నాము. ఆధ్యాత్మిక బలాన్ని పొందుతూ ఉన్నాము. ఇక్కడ మనకు ఒక ఆజ్ఞ ఉంది, ఇంకొక ఆజ్ఞ. ఈ రొట్టెను ద్రాక్షారసం పుచ్చుకున్న తర్వాత ఆయన మరణమును మనము ప్రకటన చేయాలి. నా కొరకు ఆయన మరణించి తిరిగి లేస్తాడనే సంగతిని, జయశీలుడైన క్రీస్తు యొక్క త్యాగాన్ని మనం ప్రకటన చేయాలి, బలము పొందుకోవాలి. ప్రియులారా, చాలామంది నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని చెప్పడానికి సిగ్గుపడే బలహీనమైన క్రైస్తవులు ఉంటారు. వారు క్రీస్తులో పరిపూర్ణులు కాలేదు. నేను దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పడానికి కూడా వారికి భయం. నువ్వు బలము పొందుకొని ఆయన మరణాన్ని ప్రకటించాలి. పాలు పొందకపోవడం అంటే ఆత్మీయ బలహీనత లేదా క్రీస్తుతో నేరుగా సంబంధం నువ్వు కోల్పోయావన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో నీకు సంబంధం పోయిందని అర్థం. ఎన్నిసార్లు నువ్వు ఈ అనుభవాన్ని పోగొట్టుకున్నావు? దేవునితో సంబంధాన్ని పోగొట్టుకోవడం భయంకరం ప్రియులారా, ఇది మర్చిపోకండి. ఇంకో భయంకరమైన మాట మొదటి కొరింథీ పత్రిక 11:27లో చదవండి ఎవరైనా. కాబట్టి అయోగ్యముగానే మాటని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అనగా పాపము కలిగి ఉండడం అనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది. నువ్వు బలలో పాలు పంపులు పొందట్లేదంటే అర్థం ఏంటంటే నీలో పాపం ఉందని నువ్వు సాక్ష్యం చెప్పుకుంటున్నావు. ఇంకా సాతానికి ఎంతకంటే ఎక్కువేం కావాలి ప్రియులారా? ఒకవేళ నువ్వు మొండిగా బలలో పాలు పంపులు పొందితే కూడా శిక్ష తెచ్చుకుంటున్నావు. ఇంకేం కావాలి? మనకున్న ఒకే ఒక మార్గం యోగ్యత. అయ్యా నీ కృపలో నన్ను దాసుకోయా, నీవులే ఉండడానికి సహాయం చేయమని అడగాలి. లూకాసు సువార్త 22లో మనం చూసినట్లయితే మనకి మాట కనబడతా ఉంది. క్రీస్తు త్యాగాన్ని మనము
నిర్లక్ష్యం చేస్తున్నామనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉంది ఈ మాట. 20 వచనం చూస్తే 22, 20లో ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు సిందించబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ప్రభు బల్ల క్రీస్తు చేసిన త్యాగానికి గుర్తిది. దానిని తృణీకరించడం క్రీస్తు త్యాగానికి విలువ ఇవ్వకపోవడమే. ప్రియులారా, మీరు దేనికి విలువిస్తారు చెప్పండి భూమి మీద? మీ జీవితంలో విలువైనది ఏదైనా ఉందా? ఎవరికి విలువిస్తారు చెప్పండి? యేసు క్రీస్తు కంటే నీ జీవితంలో ఎక్కువ మేలు చేసిన వారు, త్యాగం చేసిన వారు ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళ కొరకు నేను ఎంతో కష్టపడ్డానండి, వారు నన్ను ఇలా మోసం చేస్తారని నేను అనుకోలేదు అనే తీవ్రమైన నిరాశకరమైన మాటలు నీ జీవిత ముగింపులో చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి త్యాగం కాదు నీకు చేసింది. నువ్వు ఎవరి కొరకు బ్రతకాలి? ఎంత ఉన్నతమైన త్యాగం ఆయన చేశాడు. కనుక ఆయన త్యాగాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. బల్లలో పాలు పంపులు పొందట్లేదు అంటే ఆయన త్యాగాన్ని నిర్లక్ష్యం చేసినట్టు. ఒకవేళ మొండిగా తొండిగా నువ్వు తీసుకున్నా కూడా ఆయన త్యాగాన్ని నువ్వు గౌరవించట్లేదని అర్థం. ఇంకొక మాట ఏంటంటే, ఈ మాటతో నేను ముగిస్తున్నాను. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే 17వ వచనం చదువుదాం. మనమందరము ఆ ఒక్క రొట్టెలో పాలు పుచ్చుకొనిస్తున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకమైన మనము ఒక్క శరీరము. ఈ మాట అర్థమవుతుందా మీకు? మరలా చదువుతున్నాను, ఎవరైనా చదవండి మాటని. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనిస్తున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరము. ఇదెంత గొప్ప మర్మం ఇది! అనగా ఆధ్యాత్మిక కుటుంబము, మనమందరము ఒకే కుటుంబం. ఇది ఒక కుటుంబంలో భార్య భర్త, కొడుకు కోడలు ఇలా వేరు వేరు గిన్నెలు వండుకుని తింటున్నారంటే ఒక కుటుంబం అవుతారా? యాకోబు గారు ఏం చేస్తారు తెలుసా? ఒక కుటుంబంలోనే, ఒక ఇంట్లోనే 3 కుటుంబాలు రాసాం. ఎందుకు? వాళ్ళు వేరైపోయారు. తల్లిదండ్రులు ఒక కుటుంబం అయ్యారు, వాళ్ళకు ఒక భాగం. పెద్ద కుమారుడు ఒక కుటుంబం, చిన్న కుమారుడు ఒక కుటుంబం, ఇంకో కుమారుడు ఒక కుటుంబం. కుమార్తె అయితే తన కుటుంబం వేరే ఉంటుంది, వెళ్ళిపోతారు. చిన్న కుటుంబాలు అయిపోయారు వాళ్ళు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనమందరము ఒకే రొట్టె ఒకే పాత్రలోనిది. మనమందరం ఇప్పుడు ఏంటి? ఎవరి రొట్టె వాళ్ళు తెచ్చుకొని తింటున్నారా? లేదు, లిల్లమ్మ ఇంటి దగ్గర నుండి ఒక రొట్టె తెచ్చుకొని యాకోబు గారు, లిల్లమ్మ గారు వాళ్ళంతా కలిసి రొట్టె ఇరుచుకొని, ఇదేమన్నా విందుశాలనా? ఇది భోజనమా? భోజన పంక్తినా? ఇది కాదు. అంటే ఈ శరీరంలోని రక్తంలోని పాలు పంపులు పొందట్లేదంటే నువ్వు ఆధ్యాత్మిక కుటుంబంలో దూరంగా ఉన్నావు, దేవుని కుటుంబంలో నువ్వు చేరట్లేదని అర్థం. లేదంటే దీన్ని పుచ్చుకుంటున్నా కానీ యోగ్యంగా పుచ్చుకుంటలేదంటే దేవుని కుటుంబంలో దొంగచాటుగా జొరబడడానికి ప్రయత్నం చేస్తున్నావు. దొంగలకు దేవుని సన్నిధిలో స్థానం లేదు. ప్రభు బలలో పాలు పంపులు పొందకపోవడం అనేది ఆత్మీయ ప్రయాణంలో పెద్ద లోటు. క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను పాటించి ఆయన త్యాగానికి గౌరవం చూపడం ద్వారా మనము ఆధ్యాత్మిక బలాన్ని పొందుతాం. కాబట్టి పరిశుద్ధత, గౌరవం మరియు సిద్ధపాటుతో ప్రభు బలలో భాగం కావాలి. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధత, దేవుని ఎడల గౌరవము, సిద్ధపాటు, మానసికమైన సిద్ధపాటు, శారీరకమైన సిద్ధపాటు, అంతరంగంలో సిద్ధపాటుతో ప్రభు బలలో భాగం కావాలి. అది నిరంతరం జరుగుతూ ఉండాలి. ఈ భోజనం చేసినాం, మరలా వారం వచ్చినప్పటికీ
మరలా పరిశుద్ధతను సంతరించుకుంటూ ఇంకా పరిశుద్ధత వెంబడే పరిశుద్ధత, ఆ పరిశుద్ధుడైన క్రీస్తుని కలవడానికి మనం అప్పగించుకోవాలి. ఆ పర్యాంతము మనల్ని భయముతో వణుకుతో ఈ రక్షణ కొనసాగిస్తూ ఆయన సన్నిధిని గౌరవిస్తూ సాగిలపడుతూ నమస్కారం చేస్తూ ఆయనను ఆరాధన చేస్తూ బల్లలో పాలు పంపులు పొందుదాం. దైవాశీస్సులు దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.